మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేసింది. అయితే ఈ సినిమాలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ ఫ్యాన్స్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో రీల్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఈ డైలాగు ఓ తాత చెప్పింది కావడంతో సినిమాకు క్రేజ్ని తీసుకొచ్చింది. అలాగే ఈ డైలాగు సినిమాలో పెట్టినందుకు కుర్చీ తాతకు ₹1,00,000 సాయం కూడా అందించారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడతపెట్టి సాంగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన కుర్చీ తాత రీసెంట్ గా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. యాక్టర్ స్వాతి నాయుడు, వైజాగ్ సత్య కంప్లైంట్ ఇవ్వడం వల్ల కుర్చీ తాతని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమను బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నారని, తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైజాగ్ సత్య పోలీసులను కలిశాడని అంటున్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉంటాడు. ఇతనికి భార్య, కొడుకులు, కూతురు ఉన్నారు. అయితే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతుంటాడు. అయితే యూట్యూబ్ ఛానల్స్ అతన్ని వైరల్ చేయడంతో పాపులర్